హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన ఎపిసోడ్ 6. ఇక క్రిష్ ఎంతకీ తనకు విషయం చెప్పకపోవడంతో శరత్ తన వర్క్ ఆపి లేచి అతని దగ్గరకు వెళ్ళి, కృష్ణ, ఏమైంది? దేనికోసం అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆ విషయం ఏంటో నాకు కూడా చెప్పవా అని అడిగాడు శరత్. మోహన గురించి శరత్తో చెప్పడం ఇష్టం లేక, ఏం లేదు మామూలే అంటూ మాట మారుస్తూ వర్క్ గురించి అడుగుతున్న క్రిష్ తీరు శరత్కి అర్థమైంది. క్రిష్కి చెప్పడం ఇష్టం లేదని కొన్ని విషయాలు క్రిష్ ఎవరితోనూ పంచుకోడని శరత్కి బాగా తెలుసు. అందుకే ఫోర్స్ చేయలేదు. ఇక ఆ విషయం వదిలేసి క్రిష్ అడిగిన వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ టాపిక్ వదిలేశాడు శరత్. ప్రతిరోజు చంద్రికను ఏదో ఒక టైంలో కలుస్తూ తనతో కాస్త చనువు పెంచుకున్నాడు వంశీ. అతడు తనపై చూపించే ఇంట్రెస్ట్ అర్థమైన చంద్రిక మనసులో తన అందం మీద కాస్త గర్వంగా పెరిగింది. దైడకు స్వభావం కలిగిన చంద్రిక తన మంచి కోసం మోహన చెప్పే జాగ్రత్తలను చాదస్తమని కొట్టిపారేస్తుంది. కాలేజ్కి వెళ్ళడానికి రేవు దగ్గరకు వచ్చిన చంద్రికకి తన కోసమే ఎదురు చూస్తున్న వంశీని చూడగానే ఆమె మొహంలో ఎక్కడలేని ఆనందం కనిపించింది. తన కోసం వంశీ లాంటి జమీందార్ ఎదురు చూడడం తనకు చాలా నచ్చింది. వంశీ నవ్వుతూ చంద్రికని పలకరించి, నీతో కాసేపు మాట్లాడాలి, నాతో రాగలవా అని రిక్వెస్టింగ్గా అడిగాడు. చంద్రికకి అతనిపై ఉన్న సాఫ్ట్ కార్నర్తో సరే అని అతని వెనకే వెళ్ళింది. ఆమెని తన ఫామ్ హౌస్కి తీసుకెళ్లాడు వంశీ. ఇల్లంతా ఆశ్చర్యంగా అద్భుతంలా ఫీల్ అవుతూ చూస్తున్న చంద్రికకి చిన్న స్మైల్తో, కూర్చో చంద్రిక అని సోఫా చూపించాడు వంశీ. అతనికి స్మైల్ ఇచ్చి తన ఫీలింగ్స్ దాచడానికి ట్రై చేస్తూ కామ్గా సోఫాలో కూర్చున్న చంద్రికకి అతనే స్వయంగా జ్యూస్ తెచ్చి అందించాడు. ఇల్లంతా చూస్తూ, మీకు చాలా డబ్బులున్నట్టుంది అంది చంద్రిక. వంశీ నవ్వి, ఇదంతా మా తాతల కాలం నుండి వచ్చిన ఆస్తంతే, నేను లండన్లో సంపాదించింది మాత్రమే నాదన్నాడు. లండనా అని నోరు తెరిచి ఆశ్చర్యంగా అడిగింది చంద్రిక వంశీని. వంశీ ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి, నీకు నా గురించి ఏమీ తెలీదా అని షాకింగ్గా అడిగాడు. చంద్రిక తెలీదన్నట్టుగా పెదవి విరిచింది. ఆమె జ్యూస్ గ్లాస్ నోటికి పెట్టుకుని తాగుతుంటే అతనికి చాలా ముద్దుగా అనిపించి ఆమెని గట్టిగా హగ్ చేసుకోవాలి, ఆమె పెదాలపై ముద్దు పెట్టాలనిపించిన కష్టంగా తన ఫీలింగ్స్ని ఆపుకుంటూ, నేను ఈ ఊరు జమీందారు గారి రెండో అబ్బాయి రాణా ప్రతాప్ గారు ఒక్కగానొక్క కొడుకుని. లండన్లో ఓన్ కంపెనీ రన్ చేస్తున్నానంటూ తన గురించి సింపుల్గా చెప్పిన వంశీ, నాకన్నీ ఉన్నాయి కానీ అమ్మలేదు. ఆమె ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. నిన్ను చూసిన తర్వాత నీ ప్రేమ దొరికితే నాకు మా అమ్మ ప్రేమ దొరికినట్టే అనిపించింది. అందుకే ధైర్యం చేసి అడుగుతున్నానంటూ చంద్రిక ముందు మోకాల మీద కూర్చుని రోజ్ తీసి ఆమె ముందు పెట్టి, ఐ లవ్ యూ చంద్రిక, నీకోసం నీ ప్రేమ కోసం నేనేమైనా చేయగలను. నాకు నీ ప్రేమ నువ్వు కావాలని ప్రపోజ్ చేశాడు వంశీ. అతడు అలా ప్రపోజ్ చేస్తాడని ఊహించని చంద్రిక షాక్ అయింది. సోఫా నుండి టక్కున పైకి లేస్తూ అతని వైపు భయంగా చూస్తూ, మీరిలా సడన్గా అడిగితే నేనేం చెప్పను, నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి అని టెన్షన్గా అంది చంద్రిక. నా మనసులో మాట చెప్పాను కానీ నీ మీద ఒత్తిడి చేయాలని నేను అనుకోవడం లేదు చంద్రిక. నీకు కావాల్సినంత టైం తీసుకుని బాగా ఆలోచించు. నేను నచ్చానన్నప్పుడే నీ మనసులో మాట చెప్పు. కానీ నేను ఇంకో 10 రోజుల తర్వాత ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను. ఆలోగా చెప్తావని అనుకుంటున్నా. నీకు మనస్ఫూర్తిగా నేనంటే ఇష్టం ఉంటే నాకు ఓకే చెప్పు. ఆ తర్వాత నేనే వచ్చి మీ వాళ్ళతో మన విషయం మాట్లాడి నేను పెళ్లి చేసుకున్న నాతో పాటు నిన్ను కూడా విదేశాలకు తీసుకెళ్ళిపోతాను. నువ్వు అక్కడ నాకేమీ చేయనవసరం లేదు. నీ ప్రేమను నాకు అందిస్తే చాలు. నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకోవడానికి నేను అక్కడ బాగానే సంపాదించాను. నా మాటకి మా నాన్న కూడా ఎదురు చెప్పరు కాబట్టి నీకు నా వైపు నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బాగా ఆలోచించుకుని చెప్పని అతను చెప్పాల్సింది చెప్పేశాడు వంశీ. చంద్రిక అతడు చెప్పిందంతా విని తాలూపి, నాకు కాలేజ్కి టైం అయింది, మా కాలేజ్ దగ్గర వదులుతారా అని చిన్నగా అడిగిందామె. చంద్రిక చెయ్యి పట్టుకుని, ప్లీజ్ ఎటూ వచ్చావు, ఈ ఒక్కరోజుకి నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా, కాలేజ్ వదిలే టైంకి వెళ్ళిపోదు అని వంశీ రిక్వెస్ట్ చేయడంతో చంద్రిక అతన్ని డిసప్పాయింట్ చేయలేక కష్టంగా ఒప్పుకుంది. చంద్రిక మనసులో తను కాలేజ్కి వెళ్ళలేదనే విషయం అక్కకి తెలుసు. ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఏం చెప్పాలో అని లోపల టెన్షన్గా ఉన్న వంశీ అంతగా రిక్వెస్ట్ చేయడంతో కాదనలేకపోయింది. అతడు చంద్రికకి తమ ఫామ్ హౌస్ అంతా తిప్పి చూపిస్తూ ఆ బంగ్లా వెనుకనే ఉన్న తన తోటకు తీసుకెళ్లాడు.
ఆ తోటలో ఉన్న రకరకాల పండ్ల చెట్లు ఇంకా షోగా పెంచిన అరుదైన వృక్షాలను అన్నింటినీ చూసిన చంద్రికకి అది చాలా నచ్చింది. సహజంగా చంద్రికకి తన మధ్యతరగతి లైఫ్ నచ్చదు. కోరి వంశీ లాంటి కోటీశ్వరుడు తనకు తానుగా వచ్చి పెళ్లి చేసుకుంటానంటుంటే కాదనడానికి మనసు రాలేదు. తాను వంశీని పెళ్లి చేసుకుంటే లైఫ్లో దేనికి వెనక్కి చూసుకునే అవసరం ఉండదనిపించింది. పైగా అతడు తననేమీ ఆశించకుండా పెళ్లి చేసుకుంటానని చెప్తుంటే అతన్ని వదులుకోవాలనిపించడం లేదు. ఎటో త్వరలో తన అక్కకి పెళ్లి ఖాయం చేశారు. ఆ పెళ్ళవగానే తాను కూడా వంశీకి ఓకే చెప్తే అతనితో పెళ్లి తర్వాత తన లైఫ్ని హాయిగా ఎంజాయ్ చేయొచ్చని కళ్ళు కన్నది చంద్రిక. అతడంటే ఏర్పడిన ఇష్టం అనే కంటే ఆకర్షణ, అతడిపై పాజిటివ్ ఫీలింగ్తో ఉన్నట్టే మాట్లాడింది చంద్రిక. ఈవినింగ్ వరకు అక్కడే వంశీతో సరదాగా మాట్లాడుకుంటూ అతడికి తన గురించి కూడా చెప్తున్న చంద్రికని ఇష్టంగా చూశాడు వంశీ. నీ ప్రేమ చాలరా నాకు, అంతకు మించి ఇంకేమీ వద్దన్నాడు వంశీ. ఆ మాటతో అతడి మీద చంద్రిక మనసులో ప్రేమ అనే వెత్తనం మొలకెత్తింది. కానీ ఆ ప్రేమని బయటకు చెప్పలేదు చంద్రిక. ఈవినింగ్ అవ్వగానే వంశీని వదిలి వెళ్ళడానికి చంద్రికకి కష్టంగా ఉన్నా తనకు కాలేజీ వదిలే టైం అయింది కాబట్టి ఇంటికి వెళ్తాను అని వంశీతో చెప్పడంతో అతను నేనే వదిలిపెడతాను పదా అంటూ ఆమెని తన బోట్లో ఒడ్డుకు చేర్చాడు. బోట్ దిగి వెళ్ళిపోతున్న చంద్రికని ఆపి ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుని నా గురించి తొందరగా ఆలోచించరా అని ప్రేమగా చెప్పి కష్టంగా తనని వెళ్ళమని వదిలిపెట్టాడు వంశీ. చంద్రిక అతని వదిలి ముందుకు కదిలింది కానీ మాట మాటకి వెనక్కి తిరిగి అతని చూస్తూనే వెళ్ళింది. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన చంద్రిక వంశీ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది. ఆ మరుసటి రోజు పెళ్లి చూపులకి పెద్ద పూజారి గారు తన కూతురు అల్లుడితో పాటు మనవణ్ణి వెంట పెట్టుకుని మోహన ఇంటికొచ్చారు. మోహన ఫోటో చూడగానే తనకి బాగా నచ్చింది కానీ తనని డైరెక్ట్గా చూసి మాట్లాడటం కోసమే అక్కడికి వచ్చాడు అతను. వాళ్ళని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు శర్మగారు. మోహన అందరికీ కాఫీ అందించింది. పూజారి గారి కూతురు అల్లుడు మోహనని చూసి అమ్మాయి కుందన బొమ్మల చాలా అందంగా సాంప్రదాయబద్ధంగా ఉంది, అబ్బాయికి కూడా ఈడు జోడు చక్కగా కుదిరింది అనుకున్నారు. అతడు కూడా మోహనని చూసి మొదటి చూపులోనే ఇష్టపడ్డాడు. కానీ అతన్ని ఏ భావము లేకుండా ఓసారి చూసి సైలెంట్గా కాఫీలు అందించి లోపలికి వెళ్ళిపోయింది మోహన. శర్మగారికి తన మనవడిని చూపించి వీడు మనోహర శర్మ, నా మనవడు అని పరిచయం చేశారు. మనోహర్ వినయంగా తన గురించి వివరాలన్నీ చెప్తున్నప్పుడు అతడి మాట తీరు వినయంతో పాటు చూడ్డానికి బాగున్నాడు కాబట్టి అన్ని రకాలుగా ఆ సంబంధం శర్మగారికి నచ్చడంతో తన అంగీకారం తెలిపారు. మిగిలిన విషయాలు పెద్దవాళ్ళుగా మేము మాట్లాడుకుంటాం, నువ్వు అమ్మాయితో మాట్లాడాలన్నావు కదా, వెళ్ళి మాట్లాడుకోండి అంటూ మోహన మనోహర్లని పెరట్లోకి పంపించారు పూజారి గారు. మనోహర్ చైర్లో కూర్చుని ఎదురుగా నిలబడున్న మోహనని చూస్తూ మీరు చాలా పద్ధతిగా అందంగా కూడా ఉన్నారు, నాకు నచ్చారు, మరి నేను మీకు నచ్చానా అని సూటిగా అడిగాడు మనోహర్. మనోహర్ని ఒకసారి చూసి తల వంచుకుని నాన్నగారికి పెద్దవాళ్ళందరికీ ఇష్టం కాబట్టి నాకు కూడా ఇష్టమే అని చిన్నగా సమాధానం చెప్పింది మోహన. అతను ఆశ్చర్యంగా అదేంటి మీకంటూ ఇష్టాలేం లేవా అని అడిగాడు మనోహర్. నేను ఇంటి బాధ్యత మోస్తున్న పెద్ద కూతుర్ని, బాధ్యత తీసుకుంటున్నప్పటి నుంచి అన్నిటికీ సర్దుకుపోవడం నాకు అలవాటండి, అందుకే నేను దేని మీద ఇష్టం పెంచుకోను, ఇలా చెప్పినందుకు నన్ను తప్పుగా భావించకండి అన్నది మోహన. తన పరిస్థితులు తెలుసు కాబట్టి మనోహర్ కూడా ఏమీ మాట్లాడకుండా నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా అని మరోసారి అడిగాడు. మా నాన్నకు మీరు నచ్చారు కాబట్టి నాకు కూడా ఇష్టమే అంది మోహన. ఆమె సరే అనడంతో మనోహర్ చాలా సంతోషపడ్డాడు. మీకు మీ ఫ్యామిలీ గురించి టెన్షన్ పడకండి మోహన, తాతయ్య నాకు అన్ని విషయాలు చెప్పాడు, మీ చెల్లెలు చదువుకు నేను హెల్ప్ చేస్తాను, అలాగే మీ తమ్ముని కూడా మనమే చదివిద్దాం, మీ నాన్నగారికి ఎక్కువ శ్రమ కలిగించను, మీ బాధ్యత నా బాధ్యతగా ఆనందంగా స్వీకరిస్తానని నిజాయితీగా చెప్పాడు మనోహర్. అతని మాటలకు మోహనకి అప్పటి వరకున్న దిగులు పోయి అతని వైపు కృతజ్ఞతగా చూసి చాలా థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు అంది. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని లోపలికి వచ్చారు. మనోహర్ పెద్దవాళ్ళ వైపు చూస్తూ నాకు ఈ పెళ్ళి ఇష్టమే, మీరెప్పుడు ముహూర్తాలు పెట్టి కబురు పంపితే అప్పుడు నేను పెళ్లి ఏర్పాట్లని చేసుకుంటానన్నాడు. సోమేశ్వర శర్మ ముందు నిలబడిన మనోహర్ మావయ్య మీరే విషయానికి దిగులు పెట్టుకోకండి, నేను చూసుకుంటాను, ఇకపై మీకు ఈ ఇంటికి నేను అల్లుడైనా కొడుకునైనా నేనే, అన్నీ నేను చూసుకుంటాను, ఇక మీదట నా మరదలు బావమరిది బాధ్యత కూడా నాదే అని
ఆయన చేతిలో చెయ్యేసి మాటిచ్చాడు మనోహర్. మనోహర్ అలా చెప్పగానే శర్మగారు ఆనందంగా అతని వైపు చూసి, ఆ మాట చాలు బాబు. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నా చేతనైనంత నేను నా పిల్లలకి సమకూర్చగలను. నా శక్తి చాలనప్పుడు తప్పకుండా మీ సహాయం తీసుకుంటాను. మీ మాట చాలు నాకని కృతజ్ఞతలు చెప్పాడు శర్మ. అంత మంచి అబ్బాయి తన కూతురికి భర్తగా వస్తున్నందుకు శర్మగారి ఆనందం అంతా ఇంతా కాదు. ఆయన దిగులు మొత్తం పోయినట్టయింది. మోహన్కి కూడా తండ్రికి తన పెళ్లి మరో భారం కాకుండా తగ్గినందుకు కాస్త సంతోషంగా అనిపించింది. చంద్రికకి మనోహర్ పద్ధతి, అతడి మాటలు నచ్చాయి. మా అక్కకి ఇన్నాళ్ళకి మంచి రోజులు వచ్చాయి. తనకి పెళ్లి జరిగిపోతే నేను కూడా మా విషయం నాన్నతో చెప్పాయని ఒప్పించాలనుకుంది. క్రిష్ మోహన్ని ఎలాగైనా కలిసి ఆ పెళ్ళాపాలనుకుంటాడు. కానీ ఎలా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఆలోచిస్తూ తన ఇంటిలో పనిచేసే వ్యక్తిని మోహన్ అడ్రస్ గురించి అడుగుతాడు. అతడు ఆ ఊరివాడే కాబట్టి శర్మగారి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు బాబు అంటూ అతను మోహన ఇల్లు ఎక్కడో కొన్ని గుర్తులు చెప్పాడు. క్రిష్ అడుగుతున్నప్పుడే జనార్దన్ కూడా ఆ మాటలు విని కోపంగా, అంటే నా అనుమానం నిజమే అన్నమాట. ఆ అమ్మాయి శర్మ కూతురా? గుడిలో పూజలు చేసుకునేవాడి కూతురు నా ఇంటి కోడలవుతుందా? నెవర్. నేను అలా ఎప్పటికీ జరగనివ్వను అనుకుంటూ నేరుగా తన తల్లి జయంతిదేవి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పాడు. అమ్మా, ఆ అమ్మాయిని మన క్రిష్ ఎప్పటికీ కలవకూడదు. వాడిని ఆ అమ్మాయిని మర్చిపోమని చెప్పని సీరియస్గా అన్నాడు జనార్దన్. పెదబాబు, నీకు ఆవేశమే కానీ ఆలోచన ఉండదు. ఇలా నీ కొడుకుని డైరెక్ట్గా ఏదైనా అంటే నా ఇష్టం, నాకు నచ్చింది చేసుకుంటానని పంతం పడతాడు. వాడి మొండితనం నీకు తెలుసు కదా అని పెద్దావిడ అనగానే, అంటే ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆ అనాకరి దాన్ని తెచ్చి జమీందారింటి కోడల్ని చేస్తావా అని కోపంగా అరిచాడు జనార్దన్. ఇదేరా నీతో వచ్చింది, పూర్తిగా ఏది వినవా అని విసుగ్గా అంటూ, మనం ఇటు నీ కొడుకు నొప్పించలేం కానీ ఆ అమ్మాయి వైపు నుండి నరుక్కొద్దాం. ప్రాణం కన్నా పరువే ముఖ్యమనుకునే మధ్యతరగతి బతుకులు వాళ్ళవి. దాని మీద కొడితే చాలంటూ ఏం చేయాలో ప్లాన్ కొడుకుకు చెప్పిన జయంతిదేవి కన్నింగ్గా నవ్వుతూ, అప్పుడు ఆ పిల్ల చచ్చినా నీ కొడుకు మొహం కూడా చూడదు. డైరెక్ట్గా మనం కృష్ణే తన ముందు నిలబడి నిజం చెప్పినా ఆమె నమ్మదు. అలా చెయ్యని ఆవిడ చెప్పగానే, అమ్మా నువ్వు నీ తెలివి సూపర్ అని మెచ్చుకున్న ఆనందంగా ఆవిడ చెప్పిన ప్లాన్ అమలు చేయడానికి వెళ్ళాడు జనార్దన్. ఇవేమీ తెలియని మోహన కుటుంబం త్వరలో తమ కష్టాలు తీరిపోతాయని, ఆ రాత్రొచ్చే అనర్థాలు తెలియక ప్రశాంతంగా హాయిగా నిద్రపోయింది ఆ ఫ్యామిలీ అంతా. జరగబోయే అనర్థాలు తెలిసిన విధిలిఖితం అంటూ చిద్విలాసంగా నవ్వుతూ చూస్తున్నాడు గుడిలో వాళ్ళ చేత నిత్య పూజలు అందుకునే ఆ మాధవుడు. మరుసటి రోజు ఎప్పట్లా ఉదయమే బ్రహ్మముహూర్తంలో శర్మగారు గుడి దగ్గరకు పూజ చేయడానికి వెళ్ళాడు. అప్పటికే అగ్రహారం పెద్దలందరూ అక్కడ ఉండడం చూసి, ఏంటందరూ ఇలా ఎంత పొద్దున్నే వచ్చారు, ఏదైనా విషయమా అని అయోమయంగా అడిగారు శర్మగారు. ఒక పెద్ద ఆయన ముందుకొచ్చి కోపంగా, ఇన్నాళ్ళు నువ్వందరికీ భిన్నంగా ఆదర్శభావాలు వల్లిస్తుంటే చూసి చూడక వదిలేశాం. కానీ మీ విషయాలు, విన్యాసాలు పూర్తిగా తెలిసాక ఇక నిన్ను ఉపేక్షించరాదనే అందరం వచ్చాం. నువ్వికపై ఆలయంలోకి రావడానికి కానీ ఆ దేవుడికి పూజ చేయడానికి కానీ వీల్లేదని కోపంగా హుకుం జారీ చేశాడు ఆయనకి. అందరూ పంతపాడారు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏం జరిగింది? నేను తెలియక స్వామివారి పట్ల అపచారం కానీ ఏదైనా పొరపాటు కానీ చేశానా అని ఆందోళనగా అడిగారు ఆయన. నీ పొరపాటు కాదు, గ్రహపాటు. నీ కూతురు ఓ కలంకిత అని మాకు నిన్న రాత్రే తెలిసింది. పైకేమీ తెలియని అమాయకురాల్లాగా నటిస్తూ ఆ పెద్ద పూజారి కుటుంబాన్ని భాగ్యాన్ని నమ్మించారు. కానీ నిజం ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు కదా. నీ పెద్ద కూతురు ఆ జమీందారు కొడుకుతో పడుకుంది. డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే నీ కూతురు పైకి మాత్రం ఎంత బాగా పద్ధతైన దానిలా నటించింది. ఈ కులం తక్కువ పనులు చేసిన నీ కూతుర్ని నీ ఇంటి నుండి బయటకు పంపితే అప్పుడు నీకు ఈ ఆలయ ప్రవేశం, లేదంటే నీ కుటుంబాన్ని ఊరి నుండి కూడా వెలివేస్తామంటూ ఇంకా నానా మాటలు అన్నారు. ఆపండి అంటూ గట్టిగా అరిచి చెవులు మూసుకున్నారు శర్మగారు. అయ్యా, మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీ ఇళ్లల్లో కూడా ఆడపిల్లలున్నారే. ఓ పెళ్లి కాని అమ్మాయి మీద ఇలాంటి నిందలు వేయడం భావ్యమా? నా కూతురు కల్లో కూడా తప్పు చేయదు. తను నిప్పు. ఎవరో ఏదో చెప్తే మీరు ఎలా నమ్మారు? నా బిడ్డని పుట్టినప్పటి నుంచి చూస్తున్నారే. ఏ రోజైనా తను తప్పుగా ప్రవర్తించిందా? తన పని తప్ప మరో ఆలోచన చేయదు నా బంగారు తల్లి. అలాంటి నా బిడ్డ మీద ఇలా నింద వేయడానికి మనసు ఎలా వచ్చింది మీకు అని బాధగా కన్నీళ్లతో ప్రశ్నించాడాయన. దొరకనంత వరకు అందరూ ఉత్తములే. నీ కూతురు గురించి తెలియకపోతే మేం కూడా అలాగే నమ్మేవాళ్ళం. కానీ తనని తమ కళ్ళతో ఆ కృష్ణబాబుతో నైట్ మాట్లాడుతుంటే చూశారు కొందరు. అందుకే మేము నమ్మాం.
మా ఇళ్లల్లో ఆడపిల్లల్ని మేము బయటకు పంపలేదు. ఎందుకో ఇప్పటికైనా నీకు అర్థమైందా శర్మ అని చులకనగా మాట్లాడారు వాళ్ళు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.